హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక పెద్ద కమ్యూనిటీ అయితే చూపించబోతున్నాను. ఇది ఒక్కొక్కటి చాలా కాస్ట్ ఉంటుంది అనమాట. అసలు ఈ కమ్యూనిటీ ఏంటి, ఎక్కడుంది, దీంట్లో అంత స్పెషాలిటీ ఏముంది అనే వివరాలు అయితే ఈ వీడియోలో చూడబోతున్నాము. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా లెట్ స్టార్ట్ ద వీడియో. అందరూ చూసినట్టయితే పైన బగబగ మండే సూర్యుడు మాత్రం కనిపిస్తూ ఉన్నాడు, కానీ మా ఒంటి మీద స్వెటర్లు మాత్రం చూస్తున్నారు. ఇది అమెరికా అండి. వింటర్లో మా పని ఇలానే ఉంటుంది. ఎండ ఏంది, ఎండాకాలం లాగే కనిపిస్తుంది. బట్ బయటకు వస్తే చాలా చలి ఉంటుంది. ఒక్కొక్కసారి చల్ల గాలిలు వస్తాయి. ఆ చల్లగాలిని భరించడం అయితే ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. చిన్నోడిని అయితే స్టార్లో వేసుకొని సెల్లు పట్టుకొని వీడియో తీస్తూ ఉన్నాము. పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయాడు. ఈ కమ్యూనిటీ వచ్చేసి మేముండే అపార్ట్మెంట్స్ నుంచి ఒక 15 మినిట్స్ దూరంలో ఉంటుంది. అంటే నేను చెప్పేది బై వాక్ అనమాట. అదే కార్లో వస్తే జస్ట్ 5 మినిట్స్. ఎవ్రీడే వాకింగ్ చేయాలి అన్నప్పుడు చాలా ప్లేసెస్ అయితే మారుస్తూ ఉంటాము. అలాగే కొన్ని రోజులు ఇట్లా ఈ కమ్యూనిటీలో అయితే వాకింగ్ చేయడానికి వచ్చాము. ఆ టైంలో తీసిన వీడియోనే ఇది. ఈ కమ్యూనిటీలో మొత్తం 5 ఎంట్రీ గేట్స్, 5 ఎగ్జిట్ గేట్స్ ఉంటాయన్నమాట. ఇంకెంత పెద్ద కమ్యూనిటీ అనేది మీరే ఊహించుకోండి. ఇది వచ్చేసి ఒక 60 సంవత్సరాల క్రితం నాటిది. ఈ కమ్యూనిటీ మొత్తంలో 70% ఆఫ్ పీపుల్ వచ్చేసి మొత్తం అమెరికన్సే ఉంటారు. అందువలన ఈ కమ్యూనిటీలో హలోవిన్ కానీ క్రిస్మస్ కానీ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారనమాట. హలోవిన్ టైంలో ఇంటి బయట చాలా డెకరేషన్ అయితే ఉంటుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. అలాగే క్రిస్మస్ టైంలో ట్రీస్ మొత్తానికి లైటింగ్, ఇంటికి లైటింగ్ సూపర్గా ఉంటుంది. ఇంత పెద్ద ఇంటిని మెయింటైన్ చేయాలంటే చాలా నాలెడ్జ్ కూడా కావాలన్నమాట. ఇంటి గురించి అయితేనేమి, వాటికి సంబంధించిన థింగ్స్ గురించి అయితేనేమి. ఈ ఉన్న ప్రతి హౌస్ కూడా 4 బెడ్ 5 బెడ్ అంతకన్నా తక్కువ మాత్రం అస్సలు ఉండదు. 4 బెడ్ 4 బాత్, 5 బెడ్ 4 బాత్. అలాగే హోమ్ థియేటర్స్ ఉంటాయి. చాలామంది స్విమ్మింగ్ పూల్స్ కూడా పెట్టేసుకుంటారు. బయట నుంచి చూస్తే ఏవో బూత్ బంగ్లాల్లాగా, ఏదో చిన్న గుడిసెల్లాగా అనిపిస్తాయి, కానీ లోపలికి వెళ్తే ఒక అద్భుతమే కనిపిస్తుంది అనమాట. అంత పెద్దగా ఉంటాయి. ప్రతి హౌస్ డూప్లెక్స్ హౌసే ఉంటుంది. చూడ్డానికి చాలా హౌసెస్ ఉన్నాయి, కానీ ఏవి కూడా సేమ్గా అనిపించట్లేదు కదా. బయట నుంచి ఒక్క ఎలివేషన్ కూడా సేమ్గా ఉండకూడదు. ఎలివేషన్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉండాలి. పక్క ఇళ్ళ ఎలివేషన్స్ అయితే అస్సలు సేమ్గా ఉండకూడదు. ఒక కమ్యూనిటీకి కొన్ని మోడల్స్ ఆఫ్ ఎలివేషన్స్ అనేది ఇస్తారనమాట. అవి ఏ హౌసెస్కి ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. హౌస్ లోపల ఎలాంటి మోడల్ ఉండాలి, ఎలాంటి వుడ్ వర్క్ జరగాలి ఏంటి అనే విషయాలు అయితే ఎవరైతే ఇల్లు తీసుకుంటారో వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టించి వాళ్ళు డిజైన్ చేసుకుంటూ ఉంటారు. ప్రతి హౌస్కి గరాజ్ ఉంటుంది అనమాట. అంటే కారు పెట్టుకోవడానికి కంపల్సరీ ఉండాల్సిందే. వాళ్ళకి లోపల పెట్టుకోవాలనుకుంటే లోపల పెట్టుకోవచ్చు, లేదు బయట పార్కింగ్ చేసుకోవాలనుకున్నా బయట పార్కింగ్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి హౌస్ బయట ఎవరికి ఇంటికి వాళ్ళకి మెయిల్ బాక్సెస్ ఉంటాయి అనమాట. ప్రతి ఇంటికి బ్యాక్ యార్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది. అవి కూడా చాలా పెద్దగా ఉంటాయి, చాలా స్పేషియస్గా ఉంటాయి. బ్యాక్ యార్డ్స్ని కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చాలా మొక్కలు, చాలా కూరగాయల చెట్లు, పూలు అవన్నీ కూడా పండిస్తూ ఉంటారు. ఇంత పెద్ద ఇంటికి ఎవరైనా వస్తే ఎలాగా ఏం అర్థమవుతుంది అనుకుంటున్నారేమో. ప్రతి ఇంటికి కూడా బయట ఒక సీసీ కెమెరా, అలాగే బ్యాక్ యార్డ్లో ఒక సీసీ కెమెరా పెట్టుకుంటారు. ఇంకా సైడ్స్ అమ్మటి కూడా పెట్టేసుకుంటారనమాట. ఇంటి చుట్టూతర ఎవరైనా వచ్చారు అంటే వెంటనే వాళ్ళకి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వీటి ప్రైజెస్ ఒక్కొక్కటి ఎంత ఉంటాయో తెలుసా? ఒక్కటి కూడా $600K అయితే తక్కువ అయితే ఏదీ లేదు. అంతకు మించే ఉన్నాయి తప్పనిచ్చి ఒక్కటి కూడా తక్కువ లేదనమాట. ఇంకా రేట్లు అనేవి పెరిగిపోయాయి. ఇండియన్ రూపీస్లో చూసుకుంటే 5 కోట్ల విలువ చేసే ఇల్లులు ఇవన్నీ కూడా. ఎవ్రీడే మేము వాకింగ్కి వెళ్ళాలి అంటే మా అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ఇలాంటి కమ్యూనిటీస్ చాలానే ఉన్నాయన్నమాట. వాటి మధ్యలో నుంచి మేము వాకింగ్కి వెళ్ళాలి. అలా వాకింగ్కి వెళ్ళిన ప్రతిరోజు వాటిని చూసినప్పుడల్లా అనుకుంటాను, నేను లైఫ్లో ఇలాంటి ఇల్లు కొనగలుగుతానా లేదా అని. అలాగే అన్ని హౌసెస్ కూడా సేమ్ రేట్ అయితే ఉండవు. ఒక్కొక్క హౌస్ ఒక్కో రేట్ అనేది ఉంటుంది. ఆ ఏరియాని బట్టి, ఆ ఉండే లొకేషన్ బట్టించి, ఆ ఉన్న హౌస్ ఆ బిట్ అనేది ఎటువైపు వచ్చింది, కార్నర్ బిట్టా లేకపోతే సెంటర్ బిట్టా ఏంటి అనే విషయాలు కూడా వాటిని బేస్ చేసుకునే హౌస్ రేట్ అనేది డిసైడ్ చేస్తారు. నేను ఎప్పుడూ చెప్పినట్టుగానే మన ఛానల్లో ఒక్క వీడియోలో అయినా సరే నేను డూప్లెక్స్ హౌస్ని చూపిస్తూ ఒక వీడియో అయితే కంపల్సరీ పెడతాను. లేదా నేను కొన్నప్పుడు నా హౌస్ చూపించడమే అవుతుందేమో చూద్దాము. ఫైనల్గా వీడియో క్లోజ్ చేసే టైం అయితే వచ్చేసింది. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మనమైతే నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.